ఆయన ఏదైతే ఆ షూటింగ్ సంబంధించింది వాళ్ళు డైరెక్టర్ పేరు ఏమో అశోక్ తేజ్ అంట. మరి వాళ్ళు ఎవరు? ఓదెలా రైల్వే స్టేషన్ సినిమా షూటింగ్ అంటే ఇది తెలియదు సార్, నాకు తెలిసి అయితే. నిన్న నేను సాయంత్రం 5:30 ఆ ప్రాంతంలో హనుమాన్ల గుడి కాడ వాళ్ళ 2 పెద్ద పెద్ద క్రెయిన్లు వచ్చినాయి, ఒక ఇన్నోవా బండి వచ్చింది. వాళ్ళని మాత్రం చూసిన నేను. తెలియదు సార్, ఎందుకంటే ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉంటాం కదా, మనం ఎందుకు పట్టించుకుంటాం అట్లా అనేసి ఎదగాలని కోరుకుంటున్నాం. అన్న, మా బాబాయ్ బద్దం చెంబారెడ్డి గారు రాత్రి ఎప్పుడు చనిపోయినో తెలియదు. మన ట్రాన్స్ఫరం కాడ కాలిపోయినట్టు చెప్పిండ్రు. పొద్దున ఎవరికి నైట్ ఫోన్ చేయలేరు ఎవరు కూడా, పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ. మాకు 7 గంటలకు తెలిసింది, సర్పంచ్ సాబ్కు 6 గంటలకు మోక్లే పిఎస్ నుండి ఫోన్ వచ్చిందంట, ఇట్లా మీ ఊరు శవం ఉంది హాస్పిటల్ అని చెప్పారంట. మా డౌట్ ఏందనంటే నిన్న షూటింగ్ వచ్చిందంట, వాళ్ళు ఎంతమంది వచ్చిండ్రు ఏం కథ మాకేం తెలియదు. ఆ షూటింగ్ బండ్లు ఎక్కడ పోయినాయి. ప్లస్ పోలీసు వాళ్ళు ఫస్ట్ కుటుంబీకులకు ఫోన్ చేయాలి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి, ఊరోళ్ళకి చేయాలి, లేదంటే సర్పంచ్ సాబ్ చేయాలి, లేదంటే సెక్రటరీకి చేయాలి. ఎవరికన్నా ఊరు పెద్ద మనుషులకు చేసి శివాన్ని తీసుకుపోయి ఉంటే మాకు డౌట్ ఉండకుండే. ఇప్పుడు నైట్ ఏం జరిగిందో మాకు అనుమానాస్పదమే ఉంది, అంతా డౌటే ఉంది. పోలీసు వాళ్ళు ఎవరు వచ్చిండ్రు, ఎవరు తీసుకుపోయిండ్రు, ఏం కథ ఏం తెలియదు. మాకు న్యాయం జరగాలి, నైట్ ఏం జరిగిందని మేము కోరుకుంటున్నాం, అడుగుతున్నాం అంతే. ఇంకా మాకు నేను 7 గంటలకు అట్లా నాకు ఫోన్ వచ్చింది, మా కుటుంబీకులు చేసింది ఇట్లా బాబాయ్ చనిపోయిందంట, ఏమైందని. మేమేం తెలియకుండా అనుమానాస్పదంగా సైట్ కాడికి వచ్చినాం. ఆ నుండి మోక్లే పోలీస్ స్టేషన్ పోయినాం, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఇక్కడ సైట్ కార్డు ఉన్నాం. బాడీ మార్చరీలు ఉందంటే ఇంకా నేనైతే చూడలే, మేము పోలే. ఇంకా లేదు లేదండి, కుటుంబీకులకు కూడా లేదు, ఎవరికి లేదండి. పొద్దున 6 గంటలకు సర్పంచ్ సాబ్కి ఒకటి ఫోన్ వచ్చిందంట, వాకింగ్ చేస్తుందంట మార్నింగ్. బాడీ వితౌట్ ఇన్ఫర్మేషన్ లిఫ్ట్ చేసిండ్రు, వితౌట్ ఇన్ఫర్మేషన్ లిఫ్ట్ చేసిండ్రు అని మాకు డౌట్ ఉంది. అనుమానాలు అయితే ఉంటాయి కదా సార్, ఏం జరిగిందో తెలవాలి కదా సార్. ఇప్పుడు కరెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే కరెంట్ షాక్ అయితే కాదు, అయితే లైన్ జంప్ అవుతుండే అని అంటున్నారు. అందుకనేసి మాకు డౌట్ ఉన్నది, అనుమానాస్పదం ఉన్నది. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు సహకరించే వ్యక్తి ఆయన ఇట్లా చనిపోయింది ఎవరికి తెలియదు. పోలీసు వాళ్ళు చంపిర్రా తెలియదు, షూటింగ్ టీం వాళ్ళు చంపిర్రా తెలియదు, రాత్రి పోలీసు వాళ్ళు ఎంతమంది వచ్చిరో తెలియదు. సైరన్ బంద్ చేసి కరెంటు బంద్ చేసుకొని సీసీ కెమెరాలలో రికార్డు కాకుండా అందరు వచ్చి ఆయన శవాన్ని తీసుకుపోయి ఒక కుక్క శవంలాగా, ఒక మనిషి శవంలాగా కాదు, ఒక ఇంటోళ్ళకి ఇంటిమేషన్ లేకుండా, గ్రామ పంచాయతీకి ఇంటిమేషన్ లేకుండా, సర్పంచ్కి ఇంటిమేషన్ లేకుండా, ఉన్న వార్డు మెంబర్ల ఊర్లో ఒక్క పురుగు కూడా తెలియకుండా మనిషి శవాన్ని మాయం చేశారు. షూటింగ్ టీం వాళ్ళు మాయమయ్యారు, అందరు అబ్స్కాండ్ అయిపోయి ఆయన శవాన్ని తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేసారు. అయితే రాత్రి అమ్ముడు పోయిన పోలీసు వాళ్ళు ఎంతమంది, వాళ్ళు ఎక్కడ పోయిర్రు, వాళ్ళు తీసుకుపోయిన వాళ్ళు ఇంటిమేషన్ ఇయ్యరా, పొద్దున 6:30 వరకు ఎవరు చెప్పకుండా ఎందుకు ఉంచిర్రు, దీంట్లో ఎన్ని సందేహాలు ఎందుకు రేకెత్తున్నాయి, వాళ్ళు దానికి సమాధానం చెప్తే మేము మీడికేం కదులుతాం. ఆయన దేహాన్ని తీసుకుపోయి ఎందుకు అట్లా పడేసిర్రు గవర్నమెంట్ హాస్పిటల్, ఆయన అంతగానే పాపం చేసింది ఏంది, ఇంటిమేషన్ చేయకుండా ఎందుకు తీసుకుపోయిర్రు అనేది మాకు తెలిసిందాక మేము ఇద్దరు భార్య పిల్లలకు కాదు, సొంత అన్నదమ్ములకు కూడా చెప్పలేరు. వాళ్ళు మరి అంటే దాష్టికంగా తీసుకుపోయారు. వీళ్ళు అంత దాష్టికంగా పోలీసు వాళ్ళు ఎన్నడూ వివరించలేదు. ఒక కుక్క చచ్చిపోతే 4 పోలీసు వాళ్ళు వచ్చిపోతారే, సైరన్ వేయకుండా రాత్రి పోలీసు వాళ్ళు వచ్చే అవసరం ఊర్లోకి ఏముంది? కరెంటు బంద్ చేసి మరి సీసీ కెమెరాలలో రికార్డు కాకుండా కరెంటు బంద్ చేసి శవాన్ని ఎత్తుకపోయింది కూడా మాకు తెలియకుండా, ఊరోళ్ళకి ఒక్కరికి తెలియకుండా, ఒక్క మనిషికి 3000 మంది ఊర్లు ఉంటే ఒక పురుకు తెలియకుండా కరెంటు బంద్ చేసుకొని తీసుకుపోయే అవసరం పోలీసు వాళ్ళకి ఏముంది? ఇందులో ఏముంది? పోలీసు వాళ్ళకు ఏ అవసరం వల్ల వాళ్ళు తీసుకుపోతారు? పొద్దున 7:30 వరకు ఒక్క పురుకు తెలియదు ఊర్లో. గ్రామ పంచాయతీలు ఉన్న సర్పంచ్కి ఫోన్ చేసి మీ ఊర్లో ఒక అతను చనిపోయిండు చెంబారెడ్డి అంటే ఈ మండలంలో తెలియని వాళ్ళు లేరు, ఈ మండలంలో తెలియని వాళ్ళు లేరు, ఈ మండలంలో తెలియని వాళ్ళు లేరు. కాబట్టి పోలీసు వాళ్ళకి తెలుసు చనిపోయిన అతను ఎవరు, అసలు ఎట్లా చనిపోయిండో కూడా మాకు ఇంతవరకు తెలుస్తలేదు. క్లోజ్ టీమ్ వాళ్ళు ఎప్పుడు వస్తారు? పొద్దున వస్తారు. ఎఫ్ఐఆర్ ఎవరు ఫైల్ చేసిరో తెలియదు, ఏం చేసిరో తెలియదు, ఎందుకు వచ్చిరో తెలియదు. పోలీసు వాళ్ళు ఏ బాడీ లేదు, బాడీ లేని పోలీసు వాళ్ళు వచ్చారు. ఆడ కాలిపోయిన గుర్తులు ఉన్నాయి, తీసుకుపోయిన శవం ఎట్లా తీసుకుపోయారు, ఎందుకు తీసుకుపోయారు, ఏ విధంగా ఒక్కరికి పర్మిషన్ ఇవ్వకుండా తీసుకుపోయారు అనేది ఎవరికి తెలియదు. బాడీ లిఫ్ట్ చేసేటప్పుడు ఒక వీడియో లేదు, ఎట్లా చచ్చిపోయిండు, ఏం చచ్చిపోయింది చెప్పాలి కదా వాళ్ళు.
వాళ్ళు ఎవరు ఇచ్చిరో కూడా మాకు తెలియదు. సినిమా షూటింగ్ వాళ్ళు ఎవరైతున్నారో, ఆ ప్రొడ్యూసర్ ఎవరైతున్నారో వాళ్ళ టీం మొత్తం కలిసి చంపిర్రా అది కూడా మాకు తెలియదు. పోలీసు వాళ్ళు చంపిర్రా అది కూడా మాకు తెలియదు. ఆ పోలీస్ సినిమా పేరు ఓదేలా రైల్వే స్టేషన్ సినిమా ప్రొడ్యూసర్ 2. ఆ ప్రొడ్యూసర్ మా ఆయన షూటింగ్ సహకారం కోసం అని తీసుకెళ్ళింది అంతే. అది ఏ విధంగా తీసుకుపోయిండు, ఎందుకు తీసుకుపోయిండు, ఏ టైం తీసుకుపోయిండు ఎవరు తెలియదు. కానీ పొద్దున 7:30కు మాత్రం చనిపోయిన శవాన్ని చేవెళ్ళ మార్చరీలో మేము చూసినాం, మా కళ్ళతో చూసినాం. చెప్పింది ఎవరికి ఇంటిమేషన్ ఇచ్చారు, శంకర్పల్లి మొత్తం మండల మోకిల పిఎస్ నుంచి ఒక్క ఆయన ఫోన్ చేసి మా సర్పంచ్కి చనిపోయిండు, ఎవరో చనిపోయిండు, మళ్ళీ పలానా వ్యక్తి గుర్తుపట్టినామో గుర్తుపట్టలేమనే అది అసలు సమస్యనే లేదు. అసలు ఏంది, ఎందుకు వచ్చిండు, ఎవరు చచ్చిపోయారు, ఎట్లా చచ్చిపోయిండో కూడా తెలియదు. మేము పోయి చూసినాక కరెంట్ షాట్ కొట్టిందేమో, ఆ స్పాట్కి మేము పోయిన తర్వాత ఇట్లా అయ్యిందేమో అని మేము ఊహించుకునే తప్పితే పోలీసు వాళ్ళు చేసింది ఏం లేదు. వచ్చి మాకు నచ్చ చెప్పడం తప్పితే అంబులెన్స్ సౌండ్ కూడా ఆఫ్ చేసుకొని తీసుకుపోయారు అంటే ఇంట్లో ఏముంది, ఇంట్లో ఏదో మతలబు ఉంది కాబట్టి జరుగుతుంది అంతా. డైరెక్టర్ సంపత్ నంది, ఈయన నంబర్ కూడా మా దగ్గర ఉంది. ఈయన కాల్ చేసినాము, ఈయన వచ్చి ఆ కుటుంబ సభ్యులకు న్యాయం చెప్పాలి. అసలు జరిగింది ఏందో చెప్పాలి. ఫస్ట్ పోలీసు వాళ్ళు జరిగింది ఏందో చెప్పిన తర్వాత న్యాయాలు మాట్లాడుకుందాం. తర్వాత సెకండరీ మాకు జరిగింది ఏంది, అసలు చంపిర్రా మరి నిజంగానే అదేదైనా జరిగిందా, సంఘటన జరిగిందా లేకపోతే వీళ్ళు సృష్టించిర్రా, అదంతా మాకు తెలిసినాక మేము మీటింగ్ కలుగుతాం. లైన్మెన్ని బెదిరించారు, ఎవరికి చెప్పొద్దని చెప్పి లైన్మెన్ని బెదిరించారు. మా ఊర్లో రమేష్ అనే వ్యక్తి కరెంట్ పని చేస్తానని బెదిరించారు, వేరే వాళ్ళకి చెప్పొద్దని. కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోలేనని లైన్మెన్ చెప్తున్నాడు. వీళ్ళు ఎవరిది నిజం, ఎట్లా చచ్చిపోయినా అంటే మేము ఎట్లా చేయాలి? క్లూస్ టీమ్ వాళ్ళు పొద్దున వస్తారు, శవాన్ని తీసుకొని మార్చర్లు వేసినాక, అంటే పోస్ట్ మార్టం అయినాక చెప్పేటట్టు వీళ్ళు రేపు పొద్దున ఇట్లా జరిగిందేమో అంటారు, వాళ్ళు ఊహించుకొని చెప్పేటట్టున్నారు. అట్లా కథనాలు జరుగుతున్నాయి. అన్న ఇంత జరుగుతుంది, ఇంత ర్యాలీ మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాము. శంకర్పల్లి పిఎస్ వాళ్ళు మోకిలలో వచ్చి ఆపే అవసరం ఏముంది? మోకిల పిఎస్ వాళ్ళకి భయం అవుతుందా? ఎందుకు వస్తలేరు మోకిల పిఎస్? అంత అయిపోయినాక మేము డౌన్ అని ఒక 30 సార్లు అరిస్తే ఒక అర్ధగంట తర్వాత పోలీసు వాళ్ళు ఆడిని చౌరస్తా గిడికి వస్తారా? అంటే వీళ్ళకి ఏమైనా ఉందా, ఏమైనా భయం ఉందా? రాత్రి ఏమైనా ముట్టినాయా, కుమ్మక్కాయిరా ఏదైనా ప్రొడ్యూసర్తో వీళ్ళకి ఏమైనా అందుతున్నాయా? మాకు తెలియాలి. తెలిసిందాక మేము ఇవన్నీ నిజాలే మేము మాట్లాడేటువంటి. ఇది ఏదో వాళ్ళు జరిగింది, వాళ్ళ మధ్యలో జరిగిపోయింది, అది మాకు తెలియాలి. తెలిస్తే మేము ఇక్కడికి వెళ్ళేస్తాం అంతే. చంపిరు, అది మా డాడీని కాల్చిరు. ఎవరు చంపిరు, ఆంబులెన్స్ ఎట్లా వచ్చింది తెలిసినప్పుడే మాకు చెప్పాలి కదా. మా డాడీ మాకు వచ్చిందాక, మాకు న్యాయం జరిగిందాక మేము ఇక్కడికి లేవం. మా డాడీ మాకు ఫస్ట్ కావాలి, ఎవరు చంపిండా అని రమ్మని మేము చూసుకుంటాం. మాకు పొద్దున 6 గంటలకు 7 గంటలకు తెలిసింది, మాకు బయట వాళ్ళ ద్వారా తెలిసింది. మాకు పోలీసు వాళ్ళు చంపిరా, షూటింగ్ వాళ్ళు చంపిరా, ఆ కొడుకులు ఇక్కడికి రావాలి ఫస్ట్. వాళ్ళు ఇక్కడికి వస్తేనే మేము మాట్లాడతాం. మేము లేవం, మాకు న్యాయం జరగాలి. మా డాడీ పోయింది, వాళ్ళ డాడీ వాళ్ళ బిడ్డలకి ఏం కాలేదు కదా, నాకు అయింది. ఇప్పుడు నాకు మా డాడీ కావాలి. ఇప్పుడు ఎందుకు చంపిరు, ఏం తప్పు చేసిందని చంపిండు చెప్పు. మాకు ఫస్ట్ వాళ్ళు కావాలి, మాకు న్యాయం జరిగిందాక మేము ఇక్కడికి లేవం. ఫస్ట్ మాకు మా డాడీ కావాలి. ఎందుకు చంపిరు? ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే కరెంట్ షార్ట్ కొట్టిందని కొంతమంది అంటారు. మీ వాళ్ళు ఏమంటారు అంటే లైన్ మ్యాన్ అంటే లేదు సార్, కరెంట్ షాక్ కొడితే అసలు లైన్ ఎగిరిపోతుండే అని అతను అంటున్నాడు. లైన్ ట్రిప్ అవుతుండే సార్, ట్రిప్ కాలేదని. దానికి మేము వచ్చినప్పుడు పోయి వస్తున్నారు కదా సార్, పోయి చూసిన తర్వాత ఏమైంది సార్ కరెంట్ షాక్. జనరల్గా ఏదైనా కానీ ఒక లైన్ తెగిపడ్డా లేకపోతే షార్ట్ అయినప్పుడు ఎర్త్ అయినప్పుడు ఇమీడియట్ ట్రిప్ అవుతుంది. ట్రిప్ కాలేదు. సో 11K వైపు ట్రిప్ కాలేదు. ఇప్పుడు హెచ్జీ ఫీజులు కూడా సబ్ ట్రాన్స్ఫార్మర్ కొట్టేయలేదు. సో ఆ రెండు విషయాలు చూస్తే ఏంటంటే టెక్నికల్గా మాత్రం కాకపోవచ్చు, కానీ పడ్డది ట్రాన్స్ఫార్మర్ దగ్గర కాలిపోయింది. సో అవన్నీ బర్న్స్. సో కాబట్టి అయి ఉండొచ్చు. సో అది పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ మనకు తెలుస్తుంది. అంటే మనం ప్రిలిమినరీగా మాకున్న టెక్నికల్ పరంగా మేము రిపోర్ట్ రాసి పంపించాము మేనేజ్మెంట్కి. బట్ అది రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కనుక వస్తే అది దాని ప్రకారం డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం అది కాంపెన్సేషన్ వాట్ ఎవర్ ఎక్స్గ్రేషన్ అది ఇస్తాం గవర్నమెంట్ నుంచి. పోస్ట్ మార్టం కరెంట్ షాక్ అవును, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనము మా రిపోర్ట్ బేస్ చేసుకొని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత
ఇఫ్ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అనే సబ్జెక్టే కనుక వస్తే దాంట్లో రిపోర్ట్లో డెఫినెట్గా అది ఏ విధంగా జరిగి ఉంటుంది అనేది మళ్ళీ అప్పుడు మేము అనాలిసిస్ చేయాలి. ప్రైమరీగా మాత్రం అక్కడ ఎలక్ట్రికల్ షాక్ అంటే యాక్సిడెంట్ అతనికి అయినట్లుగా ట్రిప్ అవ్వాలి. సబ్ స్టేషన్ 11 kV సైడ్ అయితే సబ్ స్టేషన్లో ట్రిప్ అవ్వాలి, ఎల్టీ సైడ్ అయితే ఎడ్జ్ ఫ్యూజులు కొట్టేయాలి. ఈ రెండు కూడా జరగలేదు. బట్ అక్కడ తనైతే బర్న్ అయి ఉన్నాడు. సరే ఏం ఉండి ఉంటుంది, ఎలా జరిగి ఉంటుంది, అంత మంట ఎట్లా వచ్చి ఉంటుంది అనేది ఎలాగో పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కాబట్టి ఇది టూ ఎర్లీగా అంటే మనము ఒకవేళ ఇదే జరిగిందని చెప్పడం అనేది టూ ఎర్లీ అవుతుంది. వచ్చి డెఫినెట్గా వాళ్ళు ఏ సమస్య ఉన్నాయి, ఇప్పుడు మేము ఇంత రైతులతో డీల్ చేస్తుంటాము, వాళ్ళ ఏ ఇష్యూ వచ్చినా వెంటనే మా స్టాఫ్ వెళ్ళిపోతారు, ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేయడానికి ఏబీ స్విచ్ ఆఫ్ చేస్తారు. ఇన్ కేస్ ఏబీ స్విచ్ ఏదన్నా కండిషన్లో లేదనుకోండి, వెంటనే సబ్ స్టేషన్లో కూడా ఎల్సీ తీసుకొని మేము వెంటనే రెక్టిఫై చేస్తాం. కానీ ఈ కేసులో అది కంప్లీట్గా అనాథరైజ్డ్గా వెళ్ళడం అంటే వెళ్ళకూడదు, అసలు ఆ ఎలక్ట్రికల్ వర్క్స్ అలా చేయకూడదు. మరి అక్కడ పోయిండు అని అంటే ఏ విధంగా అనేది మాకు తర్వాత పూర్తి ఇన్వెస్టిగేషన్ మేము చేసే ఎంక్వైరీ అన్నిట్లలో బయటకు వస్తుంది. అంటే బేస్డ్ ఆన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ని మనం చెప్పగలం. దాంట్లో కనుక ఒకవేళ ఎలక్ట్రికల్ షాక్ అనే సబ్జెక్టే వస్తే కనుక అది ఏం జరిగి ఉంటుంది అనేది మళ్ళీ మేము అప్పుడు చేయడానికి ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్.